మరి ఇలాంటి మన మార్కెటింగ్‌లో ఉన్నటువంటి మన మిత్రులు తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ 7 నుంచి నైట్ 10:00 వరకు నిర్విరామమైనటువంటి కృషి మనం చేయాల్సిందే. రోజుకు 12 గంటలు తగ్గకుండా మనం పని చేయాల్సిందే. సో, ఇలా మనం ఒక లక్ష్యం పెట్టుకొని పనిలో గనక ఉంటే విజయం సాధిస్తాం. ఒక ఒక క్రీడాకారుడు విజయం సాధించాలంటే, ఉన్నత శిఖరాలు ఎక్కాలంటే తనకొక శిక్షకుడు, ఒక కోచ్ అవసరం. కోచ్ లేకుండా ఏ క్రీడాకారుడు పతకాలు సాధించలేదు. మరి సాధించలేడు. అలాగే లైఫ్‌లో కూడా విజయం సాధించాలంటే ఒక లైఫ్ కోచ్ అవసరం. ఫ్రెండ్స్, నేను మళ్ళీ మళ్ళీ మీ అందరికి చెప్తున్నా. మీరు నాకన్నీ తెలుసు అనుకోవడం పొరపాటు. సో, ఒకటి తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత అనేది జగమెరిగినటువంటి సత్యం. ఇది మనం తెలుసుకోవాలి. గురువింద నలుపెరగదు అన్నట్టుగా మనం ఏమి ఎరగకుండా ఉంటే అది మనకి ప్రమాదం. కాబట్టి మనకెంత తెలివున్నా, ఎంత పరిజ్ఞానం ఉన్నా ఒక కోచ్ అనేవాళ్ళుంటే మనం ఆ యొక్క విధానం వేరే ఉంటది. కాబట్టి ఒక మంచి కోచ్‌ని మీరు నిర్ణయం తీసుకొని, ఒక మంచి కోచ్ సారథ్యంలో, ఒక మంచి టీమ్ సారథ్యంతో మీరు ముందుకెళ్ళాలి. మార్కెటింగ్‌లో విజయం సాధించాలి. మార్కెటింగ్ పర్సన్‌కి ఉన్న ఏకైక అడ్డంకి కంపెనీలు గాదు, పబ్లిక్ గాదు, మార్కెట్ కాదు. నిజానికి మార్కెటింగ్ పర్సన్ విజయం సాధించాలి అంటే, ఒక విజయం సాధించలేకపోవడానికి ఒక మగవాడి విజయం వెనుక ఒక లేడీ ఉన్నట్టు, ఒక లేడీ విజయం వెనుక ఒక జెంట్ కూడా ఉన్నట్టు, మరి మార్కెటింగ్ పర్సన్ విజయం వెనుక ఎవరున్నారు అనంటే, ఆ రెండో పర్సనే. ఫ్యామిలీలో ఈరోజు ఒక జెంట్ మార్కెట్‌లో ఉంటే, తనకి ఇంట్లో సపోర్ట్ చేయాల్సిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఫ్యామిలీ. తను సహకరించకపోతే తను ఏమి చేయలేడు. మీరేదైనా అడగండి, చేయాలి. మీరు వస్తే ఓకే. అంటే మీరు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మీ డిమాండ్స్ చెప్పండి. అవి చేస్తే ఓకే. చేయకపోతే డబుల్ ఓకే అనేలాగా ఉండాలి తప్ప 100/100% నేనిది చెప్తున్నా, ఇది కావాల్సిందే అని మీరు ఒక మార్కెటింగ్ పర్సన్‌కి మీరు గెట్టు పెడితే అది సాధ్యం కాదు. అక్కడే ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. మార్కెటింగ్ పర్సన్ ఫెయిల్యూర్ అయ్యేది ఇక్కడే. ఏ పని చేయాలా? ఎటు పోవాలా? ఏం చేయాలో అర్థం గాని పరిస్థితి. మార్కెట్‌లో ఫ్రెండ్స్ ఇయాల చానా ఒడిదుడుకులుంటున్నాయి. రకరకాల పర్సన్స్‌తో హ్యాండిల్ చేయాల్సిన విధానం వస్తుంది. ఒకానొక సందర్భంలో కోపం, ఆవేశం, పగలు, ప్రతీకారాలు, గొడవలు, డబ్బులు ఇచ్చుడు, పుచ్చుకోవడం ఇలాంటి వందల సమస్యలు మార్కెట్‌లో ఉన్నాయి. వీటికి తోడు మీరు కొన్ని సమస్యలు సృష్టిస్తే అవి ఇంకా తీవ్రతరమవుతాయి. ఇంట్లో మనశ్శాంతి, ప్రశాంతత ఉండేలాగా ఒక మార్కెటింగ్ పర్సన్‌కి మంచి వాతావరణాన్ని ఇంట్లో కల్పించే బాధ్యత మీ మీదుంది అని ఈ సందర్భంగా నేను మీకు కూడా తెలియజేస్తున్నా. అది లేడీకి జెంట్ కావచ్చు, జెంట్‌కి లేడీ కావచ్చు. మీరొక మనశ్శాంతితో కూడినటువంటి వాతావరణాన్ని, ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇయ్యాల్సిన అవసరం, బాధ్యత మీ మీద ఎంతైనా ఉంది. ఎందుకంటే తన బాధ్యత తన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళ